ఏపీ లిక్కర్ కేసులో నిందితుడు బాలాజీ గోవిందప్పను కోర్టుకు తరలించారు సిట్ అధికారులు. ఉదయమే కోర్టుకు తీసుకెళ్లగా న్యాయమూర్తి అందుబాటులో లేరు. దాంతో మరోసారి కోర్టుకు తీసుకువెళ్లారు. లిక్కర్ కేసులో బాలాజీ గోవిందప్ప A33గా ఉన్నారు. నిన్న మైసూరులో అదుపులోకి తీసుకున్న సిట్ బృందం విజయవాడ సిట్ ఆఫీసుకు తరలించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన సంఖ్య 5కు చేరింది. ఇప్పటికే కేశిరెడ్డి రాజ్, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టు చేశారు. చాణక్య, కేశిరెడ్డి రాజ్ విచారణ తర్వాత అటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను నిందితులుగా చేర్చారు సిట్ అధికారులు. వసూళ్ల నెట్వర్క్ ద్వారా వచ్చిన డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించడంలో బాలాజీ పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. ఏపీ లిక్కర్ కేసులో నిందితుడు బాలాజీ గోవిందప్పను కోర్టుకు తరలించారు సిట్ అధికారులు. ఉదయమే కోర్టుకు తీసుకెళ్లగా అక్కడ న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో మరోసారి కోర్టుకు తీసుకువెళ్లారు. లిక్కర్ కేసులో బాలాజీ గోవిందప్ప A33గా ఉన్నారు. అయితే నిన్న మైసూరులో ఆయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది సిట్ బృందం. విజయవాడ సిట్ ఆఫీసు కూడా తరలించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన సంఖ్య ఇప్పుడు 5కు చేరిందని కూడా మనం చెప్పుకోవచ్చు. 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే కేశిరెడ్డి రాజ్, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. అయితే చాణక్య, కేశిరెడ్డి రాజ్ని విచారించిన తర్వాత అటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. వసూళ్ల నెట్వర్క్ ద్వారా వచ్చిన డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించడంలో బాలాజీ పాత్ర ఉందని కూడా సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అటు గోవిందప్పని కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ. రైట్ రత్న, మొత్తం మీద చూసుకుంటే కనుక మద్యం లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఈ సిట్ దర్యాప్తు శరవేగంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే బాలాజీ గోవిందప్పకి సంబంధించి కూడా నిన్న ఉదయం మైసూరులో పోలీసులు అరెస్ట్ చేసి ఆయన విజయవాడ తీసుకొచ్చారు. నిన్న సాయంకాలం దాదాపుగా 4 గంటల పాటు ఆయన సుదీర్ఘంగా కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో గుంటూరు కార్యాలయంలో విచారించారు. ఆ తర్వాత ఉదయం ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉదయం న్యాయమూర్తి ఎదురు తీసుకొచ్చారు. న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో మళ్ళీ సిట్ కార్యాలయం తీసుకెళ్లి తిరిగి కొద్దిసేపు క్రితమే ఆయన్ని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టేందుకు కూడా కోర్టులో తీసుకురావడం జరిగింది. కొద్దిసేపు క్రితమే ఈ అంశానికి సంబంధించి రిమాండ్ రిపోర్టుకు సంబంధించి కూడా వాదనలు ప్రారంభమయ్యాయి. ఏదైతే దీంట్లో తన పాత్ర లేదు, తనకు ఎటువంటి సంబంధం లేదు, దీంట్లో తనకి ఎటువంటి ప్రమేయం లేదు, కావాలని రాజకీయ దురుద్దేశంతో తనను ఇబ్బందులు పాలు చేయాలని చెప్పి దీంట్లో ఇరికించారని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాదులు వాదించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా దీంట్లో తనకి బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాదులు అయితే వాదనలు వినిపిస్తున్నారు. మరొక వైపు సిట్ తరపునే దీంట్లో కర్త కర్మక్రియ ఉన్నారు. అనేక కంపెనీలకు సంబంధించి సూట్ కేసు కంపెనీలు సృష్టించి దాంట్లో ఆ నిధులని డైవర్ట్ చేశారు. డబ్బు రూపంలో ఒక బెయిల్లాగా తయారు చేసి రకరకాల డైవర్షన్ చేసిన పరిస్థితి కనిపించింది. ధనుంజయ రెడ్డి, అలాగే కృష్ణమోహన్ రెడ్డి, అలాగే ఇతను బాలాజీ, ఈ ముగ్గురు కలిసి కూడా ప్రతి వారం 10 రోజులకోసారి సమావేశమై ఎవరి వద్ద నుంచి ఎంత డబ్బులు తీసుకోవాలి, ఆ డబ్బుల్ని ఎవరికి చేర్చాలి, ఎటు నుంచి ఎటు పంపించాలి, ఎటువైపు నుంచి ఎటువైపు తీసుకురావాలి అనే దానికి సంబంధించి కూడా దాదాపుగా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించారు సిట్ అధికారులు. దీనికి సంబంధించి అన్ని వైపుల నుంచి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఇప్పటికే కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, అలాగే దిలీప్ వీరందరినీ కూడా కస్టడీ తీసుకొని విచారించారు. వారు ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకునే ఎఫ్ఐఆర్లో ఈ 3 పేర్లు చేర్చిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత వీరి వద్ద నుంచి కీలకమైన సమాచారాన్ని సేకరించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆయనకు సంబంధించి కూడా ఏదైతే న్యాయమూర్తి ఎదుట మరికొద్ది సేపట్లోనే ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఆ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే సమయానికి సంబంధించి కూడా రిమాండ్ రిపోర్టుకు సంబంధించి కూడా ఇటు ఆయన తరపు న్యాయవాదులు, ఇటు సిట్ అధికారులకు సంబంధించి కూడా న్యాయస్థానం ఎదుట వారి వాదనలు అయితే మాత్రం బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రత్న. రైట్ శివ, డిస్టిలరీ నుంచి గోవిందప్ప వసూలు చేశారని కూడా ఇప్పుడు సిట్ అధికారులు అనుమానిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ కోణంలో కూడా ఇప్పుడు ఏదైతే వాదనలు ముగిసిన తర్వాత మళ్ళీ ఒకవేళ రిమాండ్ తీసుకుంటే ఆ కోణంలో కూడా విచారించే అవకాశం కనిపిస్తుందా? ఇప్పటికే విచారించారా? దానికి సంబంధించిన డీటెయిల్స్. అంటే ఇప్పటికే ఆయనకు సంబంధించి ప్రాథమికంగా ఆయన వద్ద ఉన్న డేటాకి సంబంధించి దాదాపుగా నిన్న అర్ధరాత్రి సమయంలో 3 గంటల పాటు ఆయన విచారించారు. విచారించిన తర్వాత వైద్య పరీక్షలు పూర్తి చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే ఈయన విచారణ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే రిమాండ్కి పంపిస్తారో ఖచ్చితంగా కొద్దిసేపట్లోనే
ఏదైతే బాలాజీ గోవిందప్పకి సంబంధించి 14 రోజుల పాటు రిమాండ్ విధించే అవకాశం కనిపిస్తూ ఉంది. రిమాండ్ విధించిన తర్వాత బాలాజీ గోవిందప్ప నుంచి కీలకమైన సమాచారాన్ని సేకరించాలి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆయన కస్టడీకి కోరే అవకాశాలు కనిపిస్తుంది. 5 రోజుల పాటు ఆయన కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా రేపు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సిఐడి 2 ఒకటే కాబట్టి ఆ న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. న్యాయస్థానం అనుమతి తీసుకొని బాలాజీ గోవిందప్పని కస్టడీకి తీసుకొని విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎవరి ద్వారా ముఖ్యంగా చూసుకుంటే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఈ ముగ్గురు కర్త కర్మక్రియగా వ్యవహరించారు. సో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ లేదా సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ అలాగే ఏదైతే చాణక్య సంబంధించి కానీ దిలీప్ కానీ వీరంతా కూడా వారు చెప్పిన వాటన్నింటిని తీసుకొచ్చి ఈ ముగ్గురికే డబ్బులు ఇచ్చినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న నేపథ్యంలో ఏదైతే కేసిరెడ్డి రాజశేఖర రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న నేపథ్యంలోనే ఈ ముగ్గురిని విచారించిన తర్వాత కొంతవరకు కీలకమైన సమాచారం సేకరించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రత్న ఇప్పటికే ఈ కేసులో ఆయన A33గా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే కొంతమంది విచారణ తర్వాత ఈయన పేరుని కూడా చేర్చినట్లు సిట్ అధికారులు కూడా మనకి అందుబాటులో ఉంది సమాచారం. అయితే వాళ్ళని విచారించినప్పుడు ఎవరైతే చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నారో వాళ్ళని విచారించినప్పుడు గోవిందప్పకి సంబంధించి ఎటువంటి అంశాలు తెరపైకి తీసుకురావడం జరిగింది శివ? అంటే ముఖ్యంగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కానీ సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కానీ అలాగే చాణక్య కానీ దిలీప్ ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా తాము ఏదైతే చెప్పామో అంటే మద్యానికి సంబంధించి డిక్షనరీలకు సంబంధించి డబ్బులు తీసుకొని రావటం ఆయా కంపెనీలకి పంపించడం ఆ తర్వాత వచ్చిన డబ్బులని కొంతమంది వ్యక్తులకి ఏదైతే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి సూచన మేరకు పలానా వ్యక్తులకి డబ్బులు చేరవేయమని చెప్పారో ఆ చేరవేసిన సమయంలోనే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకి తాము డబ్బులు అందజేయడం జరిగింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయో తమకు తెలియదు. తమకి లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ఈ ముగ్గురు తమకు తరచూ సత్సంబంధాలు కొనసాగించారు. తనని సూచనలు చేయటం కానీ కొన్ని మార్పులు చేర్పులు చేసిన విషయంలో ఈ ముగ్గురు నిత్యం మాకు టచ్లో ఉన్నట్లు కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. సో ఎప్పుడైతే ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న నేపథ్యంలోనే వాస్తవానికి కేసులో మొదట 29 మంది నిందితులే గుర్తించారు. ఆ తర్వాత 4 నిందితులు అదనంగా చేర్చారు. 31, 32, 33గా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల్ని ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేర్చారు. థ్యాంక్ యూ శివ.